అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక మంగళగిరి సీకే కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తమ సమస్యల పరిష్కారం కోసం గత 25 రోజులుగా చేనేత సర్కిల్ వద్ద దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు దీక్షలు చేస్తున్నారు. సీకే కన్వెన్షన్ లో కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి లోకేష్. అయితే తమ సమస్యలు చెప్పుకునేందుకు సీకే కన్వెన్షన్ లోకి దూసుకెళ్లారు పారిశ్రామికవేత్తలు. అయితే నిరసనకారులను పోలీసులంతా కూడా అడ్డుకున్నారు. పోలీసులకు పారిశ్రామికవేత్తలకు కూడా ఒక మధ్య వాగ్వాదం జరిగింది. ఓ మహిళపై మంగళగిరి రూరల్ సీఏ వెంకట్ కూడా చేసుకుంటున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూద్దాం. ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందజేస్తారు. సో అయితే కిరణ్ చెప్పండి, మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అండ్ చేనేత సర్కిల్ వద్ద కూడా దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు దీక్షలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు అంత దూసుకొని పోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? డీటెయిల్స్ మొత్తం చెప్పండి కిరణ్. మంగళగిరి సమీపంలోని చినకాకాని ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఎస్సీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన 750 కోట్ల బకాయిలు, అంటే సబ్సిడీ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ ఈ ఎస్సీ పారిశ్రామికవేత్తలు నిరసన దీక్షలు చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి అక్కడ నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఎన్ఆర్ఐ కన్వెన్షన్ హాల్ కు మంత్రి నారా లోకేష్ రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేస్తుంది. ఈ ఉద్రిక్తత చోటు చేస్తున్న సిఐ నేరుగా ఓ పారిశ్రామికవేత్త పైన చేసుకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ మనం విజువల్ చూస్తున్నాము. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతగా ఉంది. అయితే నారా లోకేష్ అక్కడ పర్యటించడంతో తమకు రావాల్సిన 750 కోట్ల బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి, గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలు, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన బకాయిలు కూడా రిలీజ్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 750 కోట్లు రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ ఆశించిన స్థాయిలో ఆ నిధులు రిలీజ్ కాలేదంటూ దళిత పారిశ్రామికవేత్తలు నిరసనల దీక్షలు కొనసాగిస్తున్నారు. మరోపక్క సబ్సిడీలు సకాలంలో అందకపోవడం, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి ఈఎంఐలు చెల్లించలేక పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క పరిశ్రమలు నడపలేక ఇబ్బందులు పడడం, మరోపక్క సంస్థలో పనిచేసే ఉద్యోగాలకు జీతాలు ఇవ్వకపోవడం లాంటి సమస్యలు కూటమి దృష్టికి తీసుకుపోయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో భాగంగా నారా లోకేష్ కన్వెన్షన్ హాల్ కు రావడం మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేస్తుంది. గత 25 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుంది. ఏదైతే ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన నారా లోకేష్ కు తమ సమస్యలు చెప్పుకునేందుకు సీకే కన్వెన్షన్ హాల్లోకి పారిశ్రామికవేత్తలు దూసుకుపోవడం, ఒకవైపు పారిశ్రామికవేత్తలకు ఇటు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో ఓ మంగళగిరి సిఐ వెంకట్ దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు రావాల్సిన 750 కోట్లు బకాయి రిలీజ్ చేయాలంటూ ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. వీరి దళిత పారిశ్రామికవేత్తల నిరసన దీక్షకు ఒకవైపు వామపక్షాలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించాయి. మరోపక్క పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించారు, దీక్షలు విరమించాలని కోరారు. అయితే లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు దీక్షలు విరమించలేదంటూ ఎస్సీ పారిశ్రామికవేత్తలు స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే మంగళగిరి కన్వెన్షన్ హాల్లోకి నారా లోకేష్ ప్రైవేట్ ఫంక్షన్ హాజరు కావడం,
ఆ నేపథ్యంలో భాగంగా తమ సమస్యలు నేరుగా అయితే వీళ్ళ వినడానికి సమస్యలకు సంబంధించి వీళ్ళు చెప్పుకుందామని దూసుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే నారా లోకేష్ ఏమైనా స్పందించడం జరిగిందా? మంత్రి కార్యాలయం నుంచి కానీ యంత్రాంగం స్థానిక యంత్రాంగం నుంచి కానీ దీనికి సంబంధించి ఏమైనా స్పందన ఉండిందా? ప్రియ, అక్కడ ఏదైతే కన్వెన్షన్ హాల్ వద్ద నిరసనగా ఉద్రిక్తలు చోటు చేసుకోవడం వల్ల నారా లోకేష్ తో ఇటు దళిత పారిశ్రామికవేత్తలు మాట్లాడలేకపోయారనే సమాచారం అనిపిస్తుంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు రావాల్సిన బకాయిలు సరైన సమయంలో చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. 754 కోట్లు సబ్సిడీలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని వాళ్ళు ప్రస్తుతం డిమాండ్ చేశారు. అదేవిధంగా సబ్సిడీలు సకాలంలో సబ్సిడీలు విడుదల చేస్తే అటు పరిశ్రమలు ఇటు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తామంటూ పారిశ్రామికవేత్తలు చెప్పడం కూడా జరిగింది. మరోపక్క పరిశ్రమలు నడవలేక ఏదైతే రావాల్సిన బకాయిలు రాకపోవడం, బ్యాంకుల ఈఎంఐలు కట్టాల్సిన నేపథ్యంలో సరైన దిశగా సంస్థలను నడపలేకపోతున్నామంటూ వారు ఆవేదన చెందారు. మరోపక్క దీక్షా శిబిరంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా అనారోగ్యానికి గురయ్యారు. కర్నూలుకు సంబంధించిన సేవానాయక్ అనే పారిశ్రామికవేత్త దీక్షకు వస్తూ మార్గ మధ్యంలో పెరాలసిస్ గురైన పరిస్థితి ఉంది. మరికొందరు గుండెపోటు తీవ్ర అలసటతో కూడా సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో నారా లోకేష్ కన్వెన్షన్ హాల్కు రావడం, అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడం అయితే చూడాలి. ఇప్పటికే దాదాపు గత 25 రోజుల నుంచి నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఈ దీక్షల పైన అటు నారా లోకేష్ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఎలాంటి స్పందించలేదు. అయితే రాబోయే రోజుల్లో ఇటు పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఒకవైపు సంప్రదింపులు జరుగుతున్నారు. మరోపక్క 750 కోట్లకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేస్తుందంటూ ఒకవైపు పరిశ్రమల డైరెక్టర్ చెప్తున్నప్పటికీ లిఖిత పూర్వక హామీ ఫలానా తేదీలోపు మాకు నిధులు బదిలీ చేస్తాం, నిధులు చెల్లిస్తామనే హామీ ఇవ్వండి, అప్పుడు మేము నిరసన దీక్షను విరమిస్తామంటూ దళిత పారిశ్రామికవేత్తలు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ప్రకటించినప్పటికీ వారు ఏదైతే పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఆశించిన స్థాయిలో ప్రభుత్వంతో చర్చలు జరపలేదు. చర్చలు జరిపి ఏవైతే వాళ్ళకి రావాల్సిన 750 కోట్లకు సంబంధించిన నిధులు రిలీజ్ చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్షల్లో కొంతమంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది తీవ్ర అలసటతో బాధపడుతున్నారు, మరోపక్క కొంతమంది అనారోగ్యానికి గురయ్యారంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే మంగళగిరి సిఐ వెంకట్ చేయి చేసుకోవడంతో అక్కడ మరింత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేస్తున్నాయి. అయితే వీటన్నిటిపైన ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే దళిత పారిశ్రామికవేత్తలకు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తున్నట్టు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే పారిశ్రామికవేత్తలు వాళ్ళంతా కోరుకుంటున్నారో మా బకాయిలు మొండి బకాయిలు అంతా కూడా కావాలి అండ్ లిఖిత పూర్వకంగా కూడా మాకు చెప్పాలని చెప్పేసి అప్పటి వరకు మేము నిరసనలు విరమించమని చెప్పేసి వీళ్ళు ఒక దిక్కు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి వీళ్ళకు హామీ ఇచ్చే విధంగా ఏమన్నా ప్రభుత్వం అడుగులు వేస్తుందా ఆ దిశగా? ప్రియ, ఇక్కడ పరిశ్రమల శాఖ డైరెక్టర్ 750 కోట్ల నిధులకు సంబంధించిన అంశాలపై ఆయన ఇటు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు చర్చలు జరుపుతున్నారు. మరోపక్క ప్రభుత్వానికి అటు జిల్లా కలెక్టర్ కు పరిశ్రమల శాఖ డైరెక్టర్ పరిశ్రమల శాఖకు సంబంధించిన మంత్రికి కూడా ఆయన నేరుగా సమాచారం ఇస్తున్నారు. 750 కోట్లలో కనీసం 50% నిధులైనా రిలీజ్ చేయండి. మరోపక్క బ్యాంకులకు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. సబ్సిడీలు సకాలంలో అందితే ఇటు ఉద్యోగులకు కానీ అటు సంస్థలు కానీ నడిచే అవకాశం ఉంది. సంస్థలు సకాలంలో నడిస్తే గ్రోత్ రేట్ పెరిగే అవకాశం ఉంది, జీడీపీ పెరిగే అవకాశం ఉంది, రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుందంటూ ఒకవైపు పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. నారా లోకేష్ ఏదైతే కన్వెన్షన్ హాల్కు రావడం, అక్కడ తీవ్ర ఉద్రిక్తత తోపులాట చోటు చేసుకోవడంతో ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. అయితే ఈ ఎటు దళిత పారిశ్రామికవేత్తలపై సిఐ వెంకట్ చేయి చేసుకోవడం కూడా అక్కడ తీవ్ర అసంతృప్తే కాదు, నేరుగా పారిశ్రామికవేత్తలు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తాము పరిశ్రమలు పెట్టి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది, తమపై పోలీసులు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రియ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి మంగళగిరి సీకే కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం గత 25 రోజులుగా కూడా చేనేత సర్కిల్ వద్ద దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు అయితే దీక్షలు చేస్తున్నారు. అయితే సీకే కన్వెన్షన్ లో ఓ కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. అయితే అక్కడ తమ సమస్యలు చెప్పుకునేందుకు సీకే కన్వెన్షన్ లోకి ఒక్కసారిగా పారిశ్రామికవేత్తలంతా కూడా దూసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే నిరసనకారులను పోలీసులు అయితే అడ్డుకున్నారు. పోలీసులకు పారిశ్రామికవేత్తలకు మధ్య కూడా ఒక వాగ్వాదం జరిగింది. అండ్ ఓ మహిళపై మంగళగిరి రూరల్ సిఐ వెంకట్ చేయి చేసుకున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో
మొత్తానికైతే అక్కడికి వచ్చినటువంటి నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి తమ ప్రాబ్లం చెప్పుకుందామని అందరూ పారిశ్రామికవేత్తలు ఒక్కసారిగా దూసుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ లో పోలీసులు పారిశ్రామికవేత్తల్ని అడ్డుకోవడం జరిగింది. సో వాళ్ళ ఇరువురికి మధ్య కూడా ఒక వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. ఒక మహిళపై పోలీస్ చేసుకున్నారన్నట్టు కూడా వాళ్ళు ఆరోపణలు ఉన్నాయి. సో మనం ఒకసారి యూటీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. సో మొత్తానికైతే మా బకాయిలు మాకు చెల్లించాలి, మాకు లిఖిత పూర్వకంగా చెప్పేంత వరకు, హామీ ఇచ్చేంత వరకు మేము నిరసన విరమించము. గత 25 రోజులుగా కూడా వాళ్ళంతా కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికి ఇప్పటికీ పరిశ్రమ శాఖ డైరెక్టర్ అయితే ఆయన అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన వాటి కోసం చర్చలు అయితే జరుపుతున్నారు. దాదాపు 50% అన్నా మనము ఇద్దాము అని చెప్పేసి మాట్లాడే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ ప్రభుత్వమే స్పందించట్లేదు అనే విధంగా ఒక ఇన్ఫర్మేషన్ కూడా అందుతోంది. సో మొత్తానికైతే గత 25 రోజుల నుంచి కూడా అక్కడ పారిశ్రామికవేత్తలు అయితే దీక్షలు జరుపుతున్నారు. మాకు హామీ ఇచ్చేంత వరకు కూడా మేము దీక్షలు విరమింపబోము అని అయితే వాళ్ళు కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.